రైట్ ఫ్రెండ్స్ మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ ఫర్ దిస్ లైవ్ సెషన్. మనం ఫర్ ది పాస్ట్ 1 మంత్ మార్చి 1న స్టార్ట్ చేసుకున్నాం. కరెంట్ ఎస్ఎన్టీ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. దాంతో పాటు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఎగ్జామినర్ ఈ కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి 90% పక్కకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మనం డే వైజ్ చేసుకుంటూ వచ్చాం. ప్రతిరోజు కరెంట్ ఎస్ఎన్టీ చేసుకోవటం మూలంగా మనం మిస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటది. మంత్ మొత్తం మీద లంప్‌సమ్‌గా ఒకసారి చెప్పుకునే దానికి, డే వైస్ కరెంట్ ఎస్ఎన్టీని డీల్ చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. సో, ఎగ్జామినర్ అయితే పక్కకెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంది. హ్యాపీగా వీటిని ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాం కాబట్టి యాప్‌లో, వీటిని స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే సరిపోతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకోకపోతే మీకేం గుర్తుండదు. రివైజ్ చేసుకోనట్లయితే అసలు గుర్తుండే అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా రివిజన్ అనేది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. రివైజ్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు రివైజ్ చేస్తూనే ఉండండి. రివైజ్ చేసుకుంటూ ఉండండి. యాస్ యూజువల్‌గా 29థ్ మార్చ్, 31st మార్చ్ మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్‌ని నేను పికప్ చేసి మీ ముందు పెట్టాను. అది పీఐబీలో కానివ్వండి, ఇంకా వేరే అదర్ న్యూస్ పేపర్స్‌లో కానివ్వండి, ఉన్నటువంటి కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్ మొత్తం మీ ముందు పెడుతున్నాను. హ్యాపీగా ఈ పీడీఎఫ్ మీద మీరు బిలీవ్ అయిపోయి ముందుకెళ్ళిపోండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్ ఈ 2 డేస్‌లో ఉన్నాయి. 3 డేస్ 29థ్, 30 అండ్ 31. ఈ 3 డేస్‌లో ది బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్పాలి. ఖచ్చితంగా ఎగ్జామినర్ ఒక మార్క్ అడిగేదానికి అవకాశం ఉంది అని నాకనిపిస్తా ఉంది. సో, యూ ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ థిస్. బోత్ మీడియాలో ప్రొవైడ్ చేశాము. ఎవరికి ఏ మీడియా కావాలంటే పేజ్ నంబర్స్ ఇచ్చి ప్రింట్ తీసుకోండి. 2 క్లబ్ చేసి ఎందుకిస్తున్నా అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే తెలుగులో ప్యూర్ తెలుగు ఎళ్లి చదువుకుని ఎగ్జామ్ రాసేంత పరిస్థితి లేదక్కడ. కొంచెం కఠినమైనటువంటి ట్రాన్స్‌లేషన్ మనం చూస్తున్నాం. అందుకని నేను ఇంగ్లీషు, తెలుగు 2 క్లబ్ చేస్తున్నాను. నాకు ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగే కావాలి సార్ అంటే మీరు నంబర్స్ ఇవ్వండి. పేజ్ నంబర్స్ ఇవ్వండి. ఫ్రమ్ టు పేజ్ నంబర్స్ ఇచ్చేసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా ఆ పార్ట్ వరకే ప్రింట్ వస్తుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి ఈరోజు అంటే మేఘయాన్ 2024 వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్ ఆన్ థిస్. మేఘయాన్ 2024 అనేది ఒక సెమినార్ యాక్చువల్‌గా. ఇట్స్ ఎ మెటాక్ సెమినార్ అని పిలుస్తాం. మెటాక్ సెమినార్ అంటే మెటలాజికల్ అండ్ ఓషినోగ్రాఫిక్ సెమినార్. సెమినారే కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక స్వదేశీ మొబైల్ అప్లికేషన్‌ని లాంచ్ చేయటం జరిగింది. దాని పేరు 'ఇంద్ర'. ఒక స్వదేశీ మొబైల్ అప్లికేషన్‌ని ఈ సెమినార్ సందర్భంగా లాంచ్ చేయటం జరిగింది. దాని పేరు 'ఇంద్ర'. 'ఇంద్ర' అంటే ఇండియన్ నేవల్ డైనమిక్ రిసోర్స్ ఫర్ వెదర్ అనాలిసిస్ అని అర్థము. ఈ మొబైల్ అప్లికేషన్‌ని రూపొందించిన సంస్థలు కూడా ఇంపార్టెంట్. బిసాగ్. బిసాగ్ మీన్స్ భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. అండ్ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెట్రాలజీ అనే సంస్థలు ఈ 'ఇంద్ర' అనే మొబైల్ అప్లికేషన్‌ని రూపొందించడం జరిగింది. నేవల్ అధికారులకు అవసరమైనటువంటి వెదర్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేయటానికి. ఇప్పుడు నేవీ అధికారులు ఎప్పుడంటే అప్పుడు సముద్రాల్లోకి వెళ్ళాల్సొస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వెదర్‌కి సంబంధించినటువంటి సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండొచ్చు వెదర్ అనే అనాలిసిస్ వాళ్ళకి లేకపోతే ఒక్కోసారి వాళ్ళ ప్రాణాలు రిస్క్‌లో పడతాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడం కోసం ఈ 'ఇంద్ర' అనే మొబైల్ అప్లికేషన్‌ని ఈ సెమినార్‌లో రూపొందించి లాంచ్ చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ క్వెషన్. ఎనీహౌ చూద్దాం ఫ్రెండ్స్. మేఘయాన్ 2024 గురించి. ప్రపంచ వాతావరణ దినోత్సవం లేదా వరల్డ్ మెటలాజికల్ డే అని పిలుస్తాం. ప్రతి సంవత్సరం మార్చ్ 23న జరుపుకుంటారని మనం ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పుకున్నాము. ఇది ఇంపార్టెంట్. మార్చ్ 23 వరల్డ్ మెటలాజికల్ డే. ఎందుకు ఆ రోజే అంటే 23 మార్చ్ 1950న మనకు వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటైంది కాబట్టి. ఈ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇటీవల సదర్న్ నావల్ కమాండ్‌లో మనకి దేశంలో 3 నావల్ కమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో గుజరాత్‌లో ఉంది. దీన్ని వెస్టర్న్ నావల్ కమాండ్ అంటాము. రెండోది ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖపట్నంలో ఉంది. ఇదేమో అరేబియా మహాసముద్రంలో జరిగేటటువంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇదేమో బంగాళాఖాతంలో జరిగేటటువంటి
కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అది కాకుండా సదర్న్ నావల్ కమాండ్ అని కొచ్చిలో ఒకటుంది. ఇది ట్రైనింగ్ పర్పస్ ఫ్రెండ్స్. ఇవేమో ఆపరేషనల్ కమాండ్స్ ఈ 2 కూడా. ఇది మాత్రం ట్రైనింగ్ కమాండ్. ఇట్లా 3 నావల్ కమాండ్స్ ఉన్నాయి మన కంట్రీలో తెలుసనుకుంటాను. ఈ సదర్న్ నావల్ కమాండ్‌లో స్కూల్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెట్రాలజీ అనే సంస్థ ఉంది. ప్లస్ ఇండియన్ నేవల్ మెట్రాలజికల్ అనాలిసిస్ సెంటర్ అనే సంస్థ ఉంది. 2 సంస్థలున్నాయి. ఈ 2 కూడా మెటాక్ సెమినార్‌ని నిర్వహించడం జరిగింది. మేఘయాన్ 24 పేరుతో. సో, మేఘయాన్ 24 ఇటీవల వార్తల్లో ఉంది. ఇదేమిటి అంటే ఇట్స్ ఎ మెటాక్ సెమినార్. మెట్రాలజికల్ అండ్ ఓషినోగ్రాఫిక్ సెమినార్ 28 మార్చ్ 2024 నిర్వహించబడింది. ఈ సెమినార్ థీమ్ వరల్డ్ మెటలాజికల్ థీమే ఎట్ ది ఫ్రంట్ లైన్ ఆఫ్ ది క్లైమేట్ యాక్షన్ అనే థీమ్. ఓకేనా? ఈ సెమినార్ సందర్భంగానే వాతావరణ సంబంధిత సమాచారం ఆధారంగా నేవల్ అధికారులు సరైన మరియు శీఘ్ర నిర్ణయాన్ని తొందరగా తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. దానికి అవసరమైనటువంటి వాతావరణ సంబంధిత సమాచారం అసలు సముద్రంలోకి వెళ్ళాలా లేదా? ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవడానికి వీలుగా వాళ్ళకొక స్వదేశీ మొబైల్ అప్లికేషన్ ఇంద్రాను రూపొందించి ఇవ్వటం జరిగింది. దీన్ని రూపొందించిన సంస్థలు గుర్తుపెట్టుకోండి. భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పెషల్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ప్లస్ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెట్రాలజీ అనే 2 సంస్థలు. ఓకేనా? ఒకసారి ఈ 2 సంస్థల గురించి చూద్దాము. స్కూల్ ఆఫ్ ఓషనాలజీ అండ్ మెట్రాలజీ. ఈ సెమినార్ నిర్వహించిన సంస్థ కదా ఇదొకటి. స్కూల్ ఆఫ్ నేవల్ ఓషనాలజీ అండ్ మెట్రాలజీ. సేమ్ కొచ్చిలోనే ఉంది. ఈ సదర్న్ నేవల్ కమాండ్‌లో పనిచేసేటటువంటి సంస్థలివి. ఇదేం చేస్తుంది అంటే, వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలోకెళ్ళాలి కదా! ఆ సముద్రంలోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి వృత్తిపరమైనటువంటి శిక్షణను అందిస్తుంది. ఇట్స్ ఎ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. స్కూల్ ఆఫ్ ఓషన్, నేవల్ ఓషనాలజీ అండ్ మెట్రాలజీ అనేది ఏమిటి? ఇట్స్ ఎ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది నేవల్ ఆఫీసర్స్. ఇంకోటేంటన్నాము? ఇండియన్ నేవల్ మెట్రలాజికల్ అనాలిసిస్ సెంటర్. ఈ 2 కదా! యాక్చువల్‌గా మనకి సెమినార్‌ని కండక్ట్ చేసింది. ఇది కూడా కొచ్చిన్‌లోనే ఉంది. సదర్న్ నావల్ కమాండ్‌లో. ఇదేం చేస్తుందంటే ఐఎండీ ఉంది కదా మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్. ఈ ఐఎండీ దగ్గర నుంచి వాతావరణ సంబంధిత సమాచారాన్ని సేకరించి నేవల్ ఆఫీసర్స్‌కి ఇస్తది. అనాలిసిస్ చేసి. సో, ఇండియన్ నేవల్ మెట్రలాజికల్ అనాలిసిస్ సెంటర్ కూడా కొచ్చిలోనే ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక సదర్న్ నావల్ కమాండ్ ఇప్పుడే చెప్పాము. ప్రధాన కార్యాలయం కేరళలోని కొచ్చిలో ఉంది. దీన్ని ఐఎన్ఎస్ వెందుర్తి అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఇదొక ట్రైనింగ్ కమాండ్ ఫ్రెండ్స్. ఆపరేషనల్ కమాండ్ కాదు. సదర్న్ నేవల్ కమాండ్ అనేది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, ఈ ఇన్‌కాయిస్‌కి చెందినటువంటి ఆఫీసర్స్ కూడా ఈ సెమినార్‌కి అటెండ్ అయ్యారు కాబట్టి దీన్ని పెడుతున్నాము. ఇండియన్ నేవల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది హైదరాబాద్‌లో ఉంది. ఇక భాస్కరాచార్య యాప్‌ని డెవలపింగ్ చేసిన సంస్థ భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది గాంధీనగర్‌లో ఉంది గుజరాత్‌లో. హ్మ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. ఇంతవరకు మీకు ఖచ్చితంగా చదువుకోండి. చాప్టర్ 1 మెగ్‌హాన్ 2024 నేవల్ ఆఫీసర్స్‌కి అవసరమైనటువంటి వాతావరణ సంబంధిత సమాచారం ఇవ్వటం కోసం ఇంద్ర అనే యాప్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా. ఇక ఇంకో కరెంట్ అఫైర్‌కెళ్ళిపోదాం. దట్ ఈస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి రక్షణ దళాలు, సాయుధ దళాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. వీళ్ళు రకరకాల పరికరాలు వాడుతుంటారు. కొన్నేమో దిగుమతి చేసుకుంటారు. కొన్నేమో స్వదేశంలోనే తయారవుతాయి. మరి వీటి నాణ్యతను పరిశీలించడానికి మన దేశంలో ఏదైనా సంస్థ ఉందా అంటే ఉంది. భారతదేశ సాయుధ దళాలు అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌లు వాడే రక్షణ పరికరాల యొక్క నాణ్యతను నిర్ధారించే సంస్థ మన దేశంలో ఏది అంటే ఇదే అండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ పేరులోనే ఉంది. క్వాలిటీని అష్యూర్ చేస్తుంది. సో, ఇదేం చేస్తుంది రకరకాల రక్షణ పరికరాలు ప్లస్ ఈ పరికరాలను తయారు చేసే స్టోర్‌లను తనిఖీ చేస్తుంది. క్వాలిటీని నియంత్రిస్తుంది. స్టాండర్డైజేషన్ ప్రక్రియలో కూడా పాల్గొంటుంది. ఇవి స్టాండర్డ్స్ అన్ని డిఫైన్ చేస్తుంది ఈ పరికరాలకు సంబంధించి. అంతే కాకుండా ఈ రక్షణ ఉత్పత్తులకు సంబంధించినటువంటి క్వాలిటీ పాలిసీస్ అభివృద్ధిలో కూడా ఇది పాల్గొంటుంది.
ఓకేనా? ఇది దేని కింద పనిచేస్తుందంటే, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ఒక డిపార్ట్‌మెంట్ కింద పనిచేస్తుంది. ఆ డిపార్ట్‌మెంట్ పేరు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. దీని స్థాపన ఎప్పుడు? దీని బ్రీఫ్ హిస్టరీ చూసినట్లయితే 1957 ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. డీఆర్‌డీఓతో కలిసి ఇదేం చేస్తుంది అంటే, ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్‌కి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్. సాధ్యమైనంత వరకు దిగుమతులు చేసుకోకుండా, ఆ దిగుమతి చేసుకున్న వస్తువులేవో మన దేశంలోనే తయారు చేసుకోవాలి అనే విధానాన్ని ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ అని పిలుస్తాం. మనకు ప్రణాళికల మొదటి దశలో ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ పాలిసీస్‌ని అవలంబిస్తుంది ప్రభుత్వం. సో, డీఆర్‌డీఓతో కలిసి రక్షణ పరికరాల ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్‌కి అవసరమైనటువంటి చర్యలు కూడా ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ తీసుకుంటుందనమాట. హ్మ్. అయితే ఇదెందుకు చెప్తున్నారు సార్ ఇప్పుడంటే, ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ సంస్థ డీజీక్యూఏని పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పునర్వ్యవస్థీకరణ వివరాలు మనకవసరం లేదు. మొత్తం మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక చెక్సు పోర్టల్ మళ్ళీ న్యూస్‌లో ఉంది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్. మీకు చెక్సు అంటే ఇక్కడ చూస్తే ఏముంది ఈజీగా చెప్పాలి అంటే రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అని ఉంది. ఇదొక ఆన్‌లైన్ పోర్టల్. ఇదొక ప్లాట్‌ఫార్మ్. దేనికోసము అంటే సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ ఏదైనా జరిగిందనుకోండి. దేని ద్వారా అంటే త్రూ కాల్స్ ద్వారా కానీ, లేదా ఎస్ఎంఎస్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా గానీ మొబైల్ నంబర్‌ల నుంచి వచ్చేటటువంటి అనుమానిత మరియు మోసపూరిత కమ్యూనికేషన్‌ని నివేదించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఏది అంటే చెక్సు. చెక్సు పోర్టల్ ఆర్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకటించింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. చెక్సు పోర్టల్ వాస్ అనౌన్స్డ్ బై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. నాట్ మీటీ మామూలుగా మనం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకుంటాం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దీన్ని అనౌన్స్ చేసింది. సంచార్ సాథీ పోర్టల్‌లో ఈ చెక్సు పోర్టల్ మనకు కనిపిస్తుంది. టక్కున ఎవరైనా మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ అడగటము, లింక్ ప్రొవైడ్ చేసి క్లిక్ చేయటము ఇట్లాంటియి గాని మీకు వస్తే ఇమ్మీడియేట్‌గా ఈ చెక్సు పోర్టల్‌లో రిపోర్ట్ చేసినట్లయితే తగిన హెల్ప్ లభిస్తుందనమాట. ఓకేనా? హెల్ప్స్ యూ టు రిపోర్ట్ సస్పెక్టెడ్ కమ్యూనికేషన్ రిసీవ్డ్ త్రూ కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్. ఇంటెండెడ్ ఫర్ సైబర్ క్రైమ్. ఏదైనా సైబర్ క్రైమ్ కోణంలో ఇలాంటి కాల్స్ వచ్చినా, లేదా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కోసం వచ్చినా, లేదా ఫేక్ కస్టమర్ సర్వీసెస్ రూపంలో వచ్చినా, కేవైసీ అప్‌డేట్ రూపంలో వచ్చినా, లోన్ ఆఫర్ రూపంలో వచ్చినా, జాబ్ ఆఫర్ రూపంలో వచ్చినా, వెంటనే ఈ చెక్స్ పోర్టల్‌లో పడేయండి. యాస్ ఎ సిటిజన్‌గా ఇప్పుడేంటంటే ఇండియా ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో సైబర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. మిలియన్ కోట్ల నష్టాలు ఈ సైబర్ ఫ్రాడ్స్ రూపంలో సంభవిస్తుంది. యాస్ ఎ సిటిజన్‌గా మనం గూడా ఈ చెక్స్ పోర్టల్‌లో మనకొచ్చే అన్నెసెసరీ కమ్యూనికేషన్‌ని కూడా దీంట్లో పడేయాలి. హ్మ్. నేను పడేసాను ఈరోజు ఒకటి. మీరు కూడా ట్రై చేయండి. దెన్ ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. ఐసీజీ మీన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ నార్త్ వెస్ట్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. రీజనల్ హెడ్‌క్వార్టర్ ఫర్ ది నార్త్ వెస్ట్ రీజియన్. ఇండియన్ నేవల్ కోస్ట్ గార్డ్స్ యొక్క ఒక ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. నార్త్ వెస్ట్‌కి సంబంధించినటువంటి ఒక ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని నిన్న రక్షణ శాఖ కార్యదర్శి ఉంటాడు గదా! శ్రీ గిరిధర్ అరమనే. ఈయన 28 మార్చ్, 29 మార్చ్ 2024న ఇక్కడ ఈ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించటం జరిగింది. సందర్శించి జరిగి అక్కడ చాలా సౌకర్యాలను ఆయన ప్రారంభించడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఈ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం నార్త్ వెస్ట్‌కి ఎక్కడ స్థాపించబడింది అంటే 16 డిసెంబర్ 2009న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో స్థాపించబడింది. ఈ కోస్ట్ గార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన డిఫెన్స్‌లో. ఇది గుజరాత్, డామన్ డయ్యూ స్ లోని సముద్ర ప్రాంతాల్లో భద్రతను కల్పిస్తుందనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఈయనేం చేశాడంటే ఈ పర్యటన సందర్భంగా 28 మార్చి 2024న ఓఖా అంటే గుజరాత్ అంటే మామూలుగా మనకు మ్యాప్‌లో చూస్తే ఇలా ఉంటది కదా! ఇక్కడుంటది ఓఖా. ఒక చిన్న టౌన్ అది. గుజరాత్‌లోని ఓఖాలో హోవర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ యూనిట్ కోసం
మౌలిక సదుపాయాలను ప్రారంభించడం జరిగింది. హోవర్ క్రాఫ్ట్ అంటే ఏమిటి? హోవర్ క్రాఫ్ట్ అంటే ఏంటి? చూడండి, ఏవీసీ అంటాము. ఎయిర్ కుషన్ వెహికల్. హోవర్ క్రాఫ్ట్ అన్నా, ఎయిర్ కుషన్ వెహికల్ అన్నా ఒకటే. ఇట్లా ఒక ఎయిర్‌తో ఫిల్ అయినటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పైన ఇంకా పడవ లాంటి నిర్మాణమే ఉంటుంది. కింద మాత్రం ఇలా ఉంటుంది. దీన్ని హోవర్ క్రాఫ్ట్ అనమాట. పిలుస్తామనమాట. ఇది భూమి మీద వెళ్తుంది. నీటి మీద వెళ్తది. మట్టి, మంచు ఇతర అనేక ఉపరితలాలపై ప్రయాణించగల ఒక యాంఫిబియస్ క్రాఫ్ట్ హోవర్ క్రాఫ్ట్ అనేది. గాలితో ఫిల్ అయ్యి ఉంటుంది అడుగు భాగంలో. ఒక బలూన్ లాగా ఉంటది. ఈ హోవర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ యూనిట్‌ని ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఓఖా అనేది గుజరాత్‌లోని ఒక చిన్న తీర పట్టణం. మీకు ద్వారకా ఉంది చూసారా? బెట్ ద్వారకా. దానికి దగ్గరలో ఉంటది ఈ పట్టణం. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. దెన్ మనం ఆల్రెడీ ట్రైలాట్ గురించి వచ్చింది ఫ్రెండ్స్ మనకి. ట్రైలాట్ అనేదేంటి? భారత్, మొజాంబిక్, టాంజానియాల మధ్య జరిగే ఒక త్రైపాక్షిక సైనిక విన్యాసం. ఇండియా, మొజాంబిక్, టాంజానియాల మధ్య జరిగిన రెండవ త్రైపాక్షిక విన్యాసం మొజాంబిక్‌లోని నకాలాలో 28 మార్చి 2024న ముగిసింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ట్రైలాటరల్ ఎక్సర్‌సైజ్‌లో ఐఎన్ఎస్ తీర్ మన దేశం తరఫున ఐఎన్ఎస్ తీర్ అండ్ ఐఎన్ఎస్ సుజాతలు పాల్గొన్నాయి. ఓకేనా. మొత్తం మీద మార్చి 21 నుంచి మార్చి 28, 2024 వరకు ఒక వారం పాటు ఈ విన్యాసాలు జరిగాయి ఆఫ్రికన్ కంట్రీస్‌లో. 2 దశలుంటాయి. నావల్ విన్యాసాలనగానే 2 దశలుంటాయి. ఒకటి హార్బర్ ఫేజ్, రెండోది సీ ఫేజ్. హార్బర్ ఫేజ్ 21 నుంచి 24 వరకు జరిగింది. సీ ఫేజ్ 24 నుంచి 28 వరకు జరిగింది. ఈ 2 దశల్లో కూడా ఇండియన్ తరఫున ఐఎన్ఎస్ తీర్ అండ్ ఐఎన్ఎస్ సుజాతాలు పాల్గొన్నాయి అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక దెన్ ఒకటి న్యూస్‌లో ఉంది ఫ్రెండ్స్. అమ్యునిషన్ కమ్ టార్పెడో కమ్ మిసైల్ బార్జ్. అమ్యునిషన్ కమ్ టార్పెడో కమ్ మిసైల్ బార్జ్. బార్జ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? బార్జ్ అంటే చూడండి, కాలువలు, నదులపై సరకును రవాణా చేయడానికి ఉపయోగించే పొడవైన ఫ్లాట్ బాటమ్ పడవ. ఫ్లాట్‌గుంటది. బాటమ్ ఎట్లుంటుంది? చాలా ఫ్లాట్‌గుంటది. ఇదిగోండి ఇక్కడ బాటమ్. ఫ్లాట్ బాటమ్ ఉంటుంది. మిగతా అంతా పడవే. సింపుల్‌గా పడవ అని జెప్పాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎల్ఎస్ఏఎం 18 అని. ఇదేంటి? సరుకును రవాణా చేయటానికి కాలువల్లో కానీ, నదుల్లో కానీ సరుకును రవాణా చేయటానికి ఉపయోగించే ఒక ఫ్లాట్ బాటమ్ వెసెల్ అన్నమాట. దీన్నే బార్జ్ అంటాము. కాకపోతే దీంట్లో మందుగుండు సామాగ్రి, అమ్యునిషన్ అంటే మందుగుండు సామాగ్రి. ప్లస్ టార్పెడో, ప్లస్ మిసైల్‌ని పెట్టుకోవచ్చు. దాన్నే ఎల్‌సామ్ 18 అంటున్నాము. దీనికొక ప్రాజెక్ట్ ఉంది. ఈ బార్జ్‌ని తయారు చేయడానికి. ఆ ప్రాజెక్ట్ పేరేమిటి అంటే 11X ACT-CM బార్జ్ ప్రాజెక్ట్. ACT-CM బార్జ్ ప్రాజెక్ట్. ఈ బార్జ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ 2 సంస్థలను బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నిన్న ప్రీవియస్‌గా మనం చూసాం. ఫలానా దాన్ని దేన్ని నిర్మిస్తుంది అని అడుగుతున్నాడు. ఈ ఎల్ఎస్ఏఎం 18 అనే బార్జ్‌ని తయారు చేసినటువంటి సంస్థలు ఎంఎస్ఎంఈ షిప్‌యార్డ్ ప్లస్ మెసర్స్ సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు ఇండియన్ నేవల్ ఆఫీసర్స్ కోసము వాళ్ళకు కూడా అవసరాలుంటాయి. సరుకు రవాణా అవసరాలుంటాయి. వాళ్ళ కోసము ఈ అమ్యునిషన్ కమ్ టార్పెడో కమ్ మిసైల్ బార్జ్ ఎల్‌సామ్ 18ని తయారు చేసి నేవీ అధికారులకు 28 మార్చి 2024న అప్పగించడం జరిగింది. ఓకేనా. బార్జ్ అంటే ఒక ఫ్లాట్ బాటమ్ పడవ. గుర్తుపెట్టుకోవాలి. ఇక నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మరియు పీటీసీ ఇండియాల మధ్య ఒక అవగాహన ఒప్పందం న్యూస్‌లో ఉంది. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ పీటీసీ ఇండియా. ముందుగా ఈ 2 సంస్థల గురించి క్విక్‌గా నేర్చుకుందాం. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఏమిటి అంటే, మనకి పవర్ సెక్టార్ ఉంది. విద్యుత్ రంగం. విద్యుత్ రంగంలో మానవ వనరులు కావాలి కదా! మనుషులు కావాలి. ఆ పవర్ సెక్టార్‌లో పనిచేయటానికి. ఆ మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేసే లేదా వారికి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి జాతీయ స్థాయి సంస్థ ఏదైనా ఉందా మన దేశంలో అంటే అది నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. జూలై 3, 1993లో స్థాపించబడింది. హెడ్ క్వార్టర్ ఫరీదాబాద్‌లో ఉంది. హర్యానా. మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తుంది. 4 పాయింట్లు.
దీనికి మధ్య ప్లస్ పీటీసీ ఇండియా లిమిటెడ్. పీటీసీ ఇండియాని గతంలో ఏమని పిలిచేవారంటే, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పీటీసీ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. ఇదేం చేస్తుందంటే విద్యుత్ మార్కెట్‌ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ఇప్పుడు కరెంట్‌ని కూడా కొంటాం. మనం వస్తువులను, సేవలను ఎట్లా కొంటామో, ఇన్ ద సేమ్ మేనర్ రాష్ట్రాలు ఏం చేస్తాయి లేదా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కరెంట్‌ని కూడా కొంటాయి. ఆ విద్యుత్ మార్కెట్‌ని డెవలప్ చేయడానికి ఈ పీటీసీ ఇండియా లిమిటెడ్ అనేది 1999లో ఏర్పాటు చేయబడింది. ఈ 2 సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి ఇప్పుడు. ఎందుకు అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఈ శక్తి రంగంలో ఆర్&డి కార్యకలాపాలు చేయటానికి ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉన్నాయి. ఇంకా పర్యావరణ హితంగా మనం పవర్‌ని ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేది. ఆ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఎనర్జీ డొమైన్ లేదా శక్తి రంగంలో ఆర్&డి కార్యకలాపాలు చేసుకోవడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి రెండో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. థాట్స్ వై థిస్ ఎంఓయూ ఈస్ ఇన్ న్యూస్. గుర్తుపెట్టుకోవాలి. ఇక నేషనల్ మారిటైమ్ వీక్ ఈస్ ఇన్ న్యూస్. నేషనల్ మారిటైమ్ వీక్. నేషనల్ మారిటైమ్ వీక్‌ని మన దేశంలో ప్రతి సంవత్సరం మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 5 వరకు నిర్వహిస్తారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారు నేషనల్ మారిటైమ్ వీక్ అంటే, చూడండి నావికులు, సీ ఫేరర్స్ అని పిలుస్తాం గదా ఇంగ్లీష్‌లో. వీళ్ళు సంవత్సర నెలల తరబడి సముద్రంలో ఉంటారు. ఫ్యామిలీని మర్చిపోయి నెలల తరబడి. ఒక్కోసారి చనిపోతారు కూడా. సో, కానీ వీరి రోల్ చాలా కీలకమైంది ప్రపంచ వర్తక వ్యాపారాల్లో. సో, ప్రపంచ వర్తక వ్యాపారాల్లో నావికుల యొక్క కృషికి గుర్తుగా, వారికి నివాళిగా ప్రతి సంవత్సరం ఈ నేవల్ మారిటైమ్ వీక్‌ను గుర్తించి నిర్వహించుకొని సీఫేరర్స్‌కి కొన్ని అవార్డ్స్ గూడా ఇస్తారు మన దేశంలో. ఎందుకు ఈ ఈ ఈ ఈ మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరుపుకుంటారు అంటే, ఫస్ట్ టైమ్ మన ఇండియాలో ఏప్రిల్ 5న సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ, ముంబై వారు రూపొందించినటువంటి మొదటి భారతీయ స్టీమ్ షిప్ అనేది ప్రయాణం స్టార్ట్ చేసింది. వేరే దేశానికెళ్ళింది. ఇంగ్లాండ్‌కెళ్ళింది. సో, ఆ ప్రయాణానికి గుర్తుగా ఏప్రిల్ 5న మన దేశంలో నేషనల్ మారిటైమ్ డేని నిర్వహిస్తారు కాబట్టి, దానికి ఒక వారం ముందు స్టార్ట్ చేస్తారనమాట దీన్ని. ఇది నేషనల్ మారిటైమ్ డే ఏప్రిల్ 5 ఫ్రెండ్స్. నేషనల్ మారిటైమ్ డే ఏప్రిల్ 5. కానీ మీకు వరల్డ్ మారిటైమ్ డే 26 సెప్టెంబర్. ఈ 26 సెప్టెంబర్ వరల్డ్ మారిటైమ్ డే థీమ్ ఏమిటి అంటే, నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్ అనేది థీమ్. ఓకేనా? ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ రోజు జరుపుకుంటారు అంటే, మన ఇండియా నుంచి ఫస్ట్ టైమ్ ఒక ఇండియన్ స్టీమ్ కంపెనీ అనేది ప్రయాణం మొదలుపెట్టింది ఇతర దేశాలకి. ఇక ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్‌ని చేయటం కోసం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు 2024 మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అని ఒకటున్నాయి. ఇది కంపల్సరీ మీకు పొల్యూషన్‌లో అడుగుతారు చూడండి రేపు. మీకు కోర్ టాపిక్‌లో పొల్యూషన్ ఉంది కదా! ఈ పొల్యూషన్ అనే టాపిక్‌లో మీరు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ డాక్యుమెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవాల. అది. అంతేగాని ఏదో 4, 5 లైన్‌లు నేర్చుకొని ఎళ్ళకూడదు కోర్‌కి. మనం అది చేస్తామనుకోండి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2016 ఉంది కదా! దీనికి సవరణలు చేశారు. రీసెంట్‌గా ఒక 2 రోజుల క్రితం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు 2024 అనే పేరుతోటి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. సో, మన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల సవరణ నియమాలు లేదా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇచ్చేటటువంటి మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? ఓకే. సవరణలు చేశారు. మొన్న రీసెంట్ ఎందుకు అంటే మైక్రో ప్లాస్టిక్స్‌ని తగ్గించాలి అనే ఉద్దేశ్యంతో. సో, మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి? అంటే, ఒక మైక్రాన్ నుంచి 1000 మైక్రాన్‌ల వరకు ఉన్నటువంటి వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అని పిలుస్తారు. 1 మైక్రాన్ టు 1000 మైక్రాన్స్ మధ్యలో ఉన్నటువంటి ప్లాస్టిక్ పదార్థాల్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. 1 మైక్రాన్ అంటే ఎంత అంటే
ఒక మిల్లీమీటర్ తీసుకుందాం. 1 మిల్లీమీటర్ తీసుకొని దీన్ని 1000 పార్ట్స్ చేద్దాం. 1 మిల్లీమీటర్‌ని 1000 పార్ట్స్ చేస్తే వచ్చేదే 1 మైక్రాన్. ఓకేనా? సో, 1 మైక్రాన్ టు 1000 మైక్రాన్స్‌లో ఉండేటటువంటి నీటిలో కరగని ఏదైనా ప్లాస్టిక్ ఘన పదార్థాన్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటాము. ఇప్పుడు వాతావరణంలోకి ఎస్పెషల్లీ ఇప్పుడేంటంటే ట్రెండ్ నదులు, మహాసముద్రాలు. రివర్స్ అండ్ ఓషియన్స్ అన్నీ కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ తోటి ప్రభావితమవుతున్నాయి. ఇదొక ప్రధాన కాలుష్య కారకంగా తయారైంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళన. ఓకేనా? సో, ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ని తగ్గించాలి అనే ఉద్దేశ్యంతోటి ఈ సవరణ నియమాలు తీసుకురావడం జరిగింది. ఈ ఈ నియమాలు ఏం చెప్తాయంటే ఖచ్చితంగా డిగ్రేడ్ అయ్యేటటువంటి వాటికి కొన్ని ప్రమాణాలు విధించడం జరిగింది. డిగ్రేడబుల్ ప్లాస్టిక్‌కి సంబంధించినటువంటి రూల్స్‌ని కఠినతరం చేయటం జరిగింది. ఈ నిర్వహణ నియమాల ద్వారా. ఓకేనా? అయితే ఇంకో టర్మ్ కూడా నేర్చుకోవాలి. మైక్రో బీడ్స్. మైక్రో బీడ్స్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ పదార్థాలు. మైక్రో బీడ్స్ అనేవి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌందర్య సాధనాలుంటాయి. కాస్మెటిక్స్ అంటాం కదా! ప్లస్ పర్సనల్ కేర్స్ ఉంటాయి. టూత్ పేస్ట్, బాడీ స్క్రబ్స్, ఫేస్ వాషెస్ వీటిల్లో ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ అంటే అదర్ కెమికల్స్‌ని పట్టి ఉంచడానికి వీలుగా వాడే ప్లాస్టిక్ మైక్రోస్కోపిక్ మైక్రోస్పియర్స్ అంటే మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తేనే కనిపిస్తుంది. మైక్రోస్పియర్స్‌గా కనిపిస్తాయి. వాటిని మైక్రో బీడ్స్ అంటాము. ఈ మైక్రో బీడ్స్ కూడా ఇంపార్టెంటే. వీటిలో మైక్రో బీడ్స్ ఉన్నట్టుగా ఈ మహాసముద్రాల నదుల్లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ పెరిగిపోతున్నాయి. సో, మైక్రో బీడ్స్‌కి, మైక్రో ప్లాస్టిక్స్‌కి దగ్గర సంబంధం ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి జియోమి ఇది అనగానే మనకు తెలిసేది స్మార్ట్ ఫోన్స్ అండ్ వేరియస్ అప్లయెన్సెస్. ఇప్పుడు ఇది చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్‌ని ఒకదాన్ని విడుదల చేయటం జరిగింది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి కూడా ఇప్పుడు మన జియోమి ప్రవేశించినట్లయింది. సో, చైనీస్ కన్స్యూమర్ టెక్ దిగ్గజమైనటువంటి జియోమి తన మొదటి ఎలక్ట్రిక్ వాహనంను బీజింగ్‌లో విడుదల చేసింది. ఆ వాహనం పేరు ఎస్‌యూ-7. ఎస్‌యూ-7ని రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సో, ఇట్లాంటివి కూడా ఒక్కోసారి అడుగుతాడు. సో, దీస్ ఆర్ ది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ దట్ ఆర్ ఇన్ యూజ్ ఫర్ ది లాస్ట్ 3 డేస్. సో, ఒకసారి మళ్ళీ ఈ పీడీఎఫ్‌ని వెంటనే ప్రింట్ తీసేసుకొని చదువుకోండి. డే బేసిస్ మీద మీకు ఇవి వస్తూ ఉంటాయి. సో, మీకు కరెంట్ ఎకానమీ 25థ్ నుంచి 30 వరకి పెండింగ్ ఉంది. ఈ రోజు వరకి. ఈ 5 డేస్‌వి కొన్ని అంశాలున్నాయి. అవి నేను నైట్ అప్‌లోడ్ చేసేస్తాను. సో, మీకు ఈ మార్చ్ మంత్ మనం సక్సెస్‌ఫుల్‌గా కరెంట్ ఎస్&టి అండ్ కరెంట్ ఎకానమీ చెప్పుకున్న వాళ్ళమవుతాము. ఇదే ట్రెండ్‌ని మనము ఏప్రిల్‌లో కంటిన్యూ చేసుకుంటాము. అండ్ మేలో కంటిన్యూ చేసుకుంటాం. జూన్‌లో కూడా బిఫోర్ ఎగ్జామ్ 1 వీక్ ముందు వరకి చెప్పుకుంటూ వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు 10 డేస్ ముందువి గూడా అడుగుతున్నారు. సో, మనం ఏప్రిల్ ముందుకెళ్ళాలి, మే వెళ్ళాలి, జూన్ వెళ్ళాలి. ఆల్రెడీ మార్చ్ చెప్పుకున్నాం. 4 మంత్స్ డే వైస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ ఇష్యూస్ మన చేతిలో ఉన్నాయి. సో, ఇబ్బంది లేదు. ఇక ఫెబ్ అండ్ జాన్ ఇవి కూడా మనం కవర్ చేస్తాం. సో, 6 మంత్స్ పాటు డే వైస్ కరెంట్ ఎస్&టి ఇష్యూస్ అండ్ కరెంట్ ఎకనామిక్ ఇష్యూస్ అనేవి పీడీఎఫ్స్‌తో సహా మీ చేతిలో పెట్టడం జరుగుతుంది. జాగ్రత్తగా రివైజ్ చేసుకొని ఎళ్ళండి. ఖచ్చితంగా వీటిలోంచి 90% కవరేజ్ ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. హ్మ్. చూద్దాం. ఈరోజు కోర్ టాపిక్ లేదండి. ఈరోజు టాపిక్ ఏం లేదు. కోర్ ఎస్&టి చెప్పను. రేపటి నుంచి మనం ఎకానమీ కూడా స్టార్ట్ చేసుకుంటాం. కోర్ ఎకానమీ, కోర్ ఎస్&టి క్లాసెస్ ఖచ్చితంగా రేపటి నుంచి ఉంటాయి. ఈ కరెంట్ ఎస్&టి పార్ట్ మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగే ఉంటుందన్నమాట. సో, నేను మీకు ఒక టైమ్ టేబుల్ గూడా ఐయామ్ ప్రిపేరింగ్ ఫర్ యూ. ఆ షెడ్యూల్ ఫాలో అయిపోయి మన మెయిన్స్ ఎగ్జామ్స్‌ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, థిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్. చెప్తారా ఏమైనా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ రాము గారు. సార్
సార్ అది మామూలుగా అప్లోడ్ చేసినప్పుడు అవి పీడిఎఫ్స్ వీడియోస్ అన్ని కూడా బాటమ్ లో పడుతున్నాయి సార్. అది టాప్ లో డిసెండింగ్ ఆర్డర్ లో వస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది సార్. ప్రతిసారి కిందకి వెళ్ళి అది ఏ పెట్టారో కన్ఫ్యూజన్ గా ఉంటుంది సార్. అర్థం కాలే మీరు యాప్ చెప్పేది. లో యాప్ ఉంది కదా సార్, యాప్ లో ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తారు కదా సార్, అవును. అప్లోడ్ చేసేటివి బాటమ్ లో పడతాయి సార్. అంటే ఐ మీన్ అసెండింగ్ ఆర్డర్ లో వస్తున్నాయి సార్ లాస్ట్ లో. లేటెస్ట్వి కింద ఉంటాయి, పాతవి పైన ఉంటాయి. అది కింద కింద ఉంటే అలా కాకుండా అట్లా మనము అప్లోడ్ చేసిన టాప్ లో వస్తే కొంచెం చూడడానికి డౌన్లోడ్ చేసుకోవడానికి వెంటనే కొంచెం ఈజీగా లేదు ఉంటుంది సార్. లేదు ఆ లేదు. డిసెండింగ్ మీరు బాటమ్ లో ఉండేదే లేటెస్ట్, పైన ఉండేదే పాతది. అది సీక్వెన్స్ లోనే ఉంది, నంబర్ 1 టు లాస్ట్. ఓకే మీరు ఓకే సార్. అదే కింద డిసెండింగ్ ఆర్డర్ లో ఉంటే ఏం అది సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఎస్ఎన్టీలో మంచి కంటెంట్ అందిస్తున్నారు సార్ మాకు. ఓకే ఓకే, థ్యాంక్ సార్ యూ. ఎలా ఉంది అలాగే సార్ ఓవరాల్ గా, మీకు ఎట్లా అనిపిస్తుంది కంటెంట్? సార్ నిజంగా సార్ ఎక్సలెంట్ గా ఉంది సార్. డైలీ మాకు ఎప్పటికప్పుడు చదివేస్తున్నాం సార్ మేము. ఒక ఓకే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నిజంగా ఎస్ఎన్టీలో కరెంట్ ఎస్ఎన్టీలో కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, బిల్డ్ అయింది సార్ మీ వల్ల. ఓకే ఇంతకుముందు ఓకే, చాలా భయం వేసేది సార్ అసలు. అదేలేండి. సార్ అలాగే ఎకనామీ విషయంలో కూడా, ఎందుకంటే మిమ్మల్ని బ్లైండ్ గా పేపర్ 2 విషయంలో మిమ్మల్ని బ్లైండ్ గా నమ్ముకున్నాం సార్. పేపర్ 2 అని ఎకానమీ ఇస్తాను, మిమ్మల్ని ఈవెన్ నమ్ముకున్నాం. క్వాలిటీ కూడా ట్రై చేస్తున్నాము. మీరు ఏమేమి ఓకే సార్. 1 రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. క్వాలిటీ కూడా ప్లాన్ చేస్తున్నాము, చేద్దామండి. థ్యాంక్ యూ సార్ చెప్పండి చెప్పండి. సార్ ఈ కోర్స్ సిలబస్ మనకి మే అండి క్లియర్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది సార్. కోర్ కంపల్సరీ క్లియర్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి రాజా గారు. సార్ అది సైన్స్ అండ్ టెక్నాలజీ 2023 ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పారు కదా సార్. అవును, ఈ రోజు చెప్పాలనుకున్నా, కొంచెం నాకు బయటకు వెళ్ళే వర్క్ పడింది, అందుకే మీకు ఎర్లీగా తీసుకోవటం ఈ రోజు క్లాస్ కూడా. యాక్చువల్ గా కొంచెం అది ఇది రెండు అనుకున్నాము. ఈఐబి రివ్యూ కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇయర్ ఎండ్ రివ్యూ, ఇయర్ ఎండ్ రివ్యూ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ ఎండ్ రివ్యూ నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్ గా తీసుకొచ్చాడు. సో మనం ఏం చేద్దామంటే, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీది, అండ్ ఇస్రో వాళ్ళది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీల్ చేస్తుంది, ఒకటేమో పాలసీ సంబంధిత మ్యాటర్స్ డీల్ చేస్తుంది, ఇంకోటేమో ఈ స్పేస్ టెక్నాలజీ సంబంధిత డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ఈ మూడింటిని కంపల్సరీ చూసుకుందాం. ఇంకా టైం ఉంటే అదర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ చూద్దాం. మేబీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే మనకి న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. ఇవి చూసుకొని వెళ్దాం, ఖచ్చితంగా చూసుకొని వెళ్దాం. ఇంత చదువుకొని రేపు పొద్దున్న క్వశ్చన్స్ దాంట్లోంచి వస్తే మనకి యూజ్ ఉండదు కదా. ఖచ్చితంగా కవర్ చేస్తాను, దాంట్లో సెకండ్ థాటే లేదు. ఓకే ఓకే సార్ నమస్తే సార్. నమస్తే అండి ప్రతాప్ గారు. చెప్పండి ప్రతాప్ పేపర్ గారు. 1 కి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటరా, లేదంటే నార్మల్ గా ఎలా సార్ దానికి? పేపర్ 1 ఇంకా షార్ట్ నోట్స్ వద్దండి, ఇంకా పీడిఎఫ్ ఉంది కదా మీకు, పీడిఎఫ్ లోనే హైలైట్ చేసుకోండి. కానీ కావాలంటే మీరు క్విక్ రివిజన్ కోసం మళ్ళీ నోట్స్ అది రాసుకోవడం కాదు, చాలా టైం తీసుకుంటది పేపర్ కదా. 1 గురించి సార్ నేను అంటున్నాను. పేపర్ 1 అంటున్నారా? ఆ, పేపర్ 1 కూడా నేను అండర్లైన్ చేసుకుని వెళ్ళమంటున్నాను. ఓకే. అంటే రివిజన్ కి ఒకేసారి బుక్ లో అంటే ఒకేసారి ప్రాబ్లం అవుతుందేమో కదా. అంటే అండర్లైన్ చేసుకొని హైలైట్ చేసుకొని వెళ్ళినా కానీ మనం లాస్ట్ లో క్విక్ గా రివర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే ఓకే చూడండి, లేదు నాకు అట్లా అవ్వదు సార్ అనుకుంటే రాసుకోవచ్చు, తప్పదు. కానీ టైం కన్జ్యూమ్ కాకుండా చూసుకోండి. ఓకే సార్. ఉమ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి ఆస్మా గారు, చెప్పండి. సార్ నేను ఏపీ హిస్టరీ ఫస్ట్ టైం చదువుతున్నాను సార్. మీ వీడియోస్ చూసి చాలా బాగా అర్థమవుతుంది నాకు. ఏపీ హిస్టరీనా మేడం? అవును సార్, ఇది నేను ఫస్ట్ టైం చదవడం ఏపీ హిస్టరీ. మీ వీడియోస్ చూసిన తర్వాత అది నాకు కొత్తగా అనిపించలేదు, బాగా అర్థమవుతుంది. ఓకే ఓకే మేడం. కాకపోతే ఏంటంటే సార్, అదే మీకు మెసేజ్ చేశాను నేను, వేదిక్ పీరియడ్ అనేది 2 parts కింద చెప్పారు కదా. సెకండ్ అవును. పార్టే 2 సార్లు అప్లోడ్ చేశారు. ఒకసారి కొంచెం చూసి అది ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తే నేను క్లాసెస్ కంటిన్యూ చేసుకుంటాను సార్. ఇప్పుడే చేస్తానండి, నేను మర్చిపోయాను యాక్చువల్ గా. థ్యాంక్స్, రిమైంబర్ చేస్తారు. ఇప్పుడే చేస్తాను, ఇది మర్చిపోతాను నేను. పార్ట్ 1 లో సార్,
పేపర్ 1 ఉంది కదా అందులో సార్. నేను మారుస్తాను మేడం, చూసి అది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ గుడ్ ఓకే ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ సార్ ఏపీ హిస్టరీ మోడర్న్ ఉంది కదా సార్, అది పీడిఎఫ్ అప్లోడ్ చేస్తా ఉన్నారు సార్. అది కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మనం అది చేస్తున్నాము. ఏపీ బుక్స్ నుంచి చేస్తున్నాము, అది వస్తుంది మీకు. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సాదిక్ గారా? అవును సార్. సార్ బిఎస్ఎల్ హనుమంతరావు చదువుతున్నాను సార్. తర్వాత దాంతో పాటు మన బిపిన్ చంద్ర బుక్ కూడా చదివాను సార్. ఓకే, బిపిన్ చంద్రనా? బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ బిపిన్ చంద్ర హిస్టరీ కోసం. ఏపీ హిస్టరీ ఏం లేదు కదా, మోడర్న్ కి చదువుకుంటున్నారా? అవును, మోడర్న్ హిస్టరీలో మనకు మినిమం ఒక 6 లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడు సార్. తన కోసం 2018లో కూడా గ్రూప్ 2లో నియర్లీ 9 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు. దానికోసం అది ఏమన్నా చదవమంటారా? నేషనల్ ఈవెంట్స్ తోటి కోలింగ్ చేసుకోవటం కరెక్టే, కానీ బట్ చూడండి, ఏపీ హిస్టరీ రిలేటెడ్ టాపిక్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి తెలుగు అకాడమీ కానీ, ఏపీ హిస్టరీ బుక్స్ లో కానీ, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ లో కానీ చాలా బాగుంటాయి. అవి చూసుకుంటే బెస్ట్. సరే సరే, ఎందుకంటే ఆల్రెడీ బిఎస్ఎల్ హనుమంతరావుది చదువుతున్నాను. ఏఎస్ఎల్ హనుమంతరావు దాంతోపాటు వేరే బుక్ కూడా ఒకటి ఎక్స్ట్రాగా తీసుకున్నాను సార్. ఏదైనా అది కూడా చదువుతున్నాను. హనుమంతరావు గారి తర్వాతే మీరు సెకండ్ ఎస్ సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ బిఎస్ఎల్ హనుమంతరావే. దాని అదే. తర్వాత నెక్స్ట్ ఎడిషన్ గా వేరే బుక్ తీసుకున్నాను. మీ అది ఏపీ ఏమన్నా ఎక్స్ట్రాగా ప్రిపరేషన్ ని అది ఏం చేయాలి అంటే సప్లిమెంట్ చేయాలి వేరే బుక్. బిఎస్ఎల్ సార్. హనుమంతరావు సబ్స్టిట్యూషన్ అనేది లేదు, ఇంకా గుర్తుపెట్టుకోండి అదొకటి. సార్. సరే సార్. ఫ్రెండ్స్, నాకు కొంచెం పని ఉంది. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి.